హైదరాబాద్లో ముస్లిం స్వాతంత్ర్య సమర యోధులపై పుస్తక ఆవిష్కరణ. నేడు రవీంద్రభారతి ఆడిటోరియంలో సయ్యద్ షానవాజ్ అహ్మద్ ఖాద్రి రచించిన బ్లడ్ స్పీక్స్ టు ది రోల్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ పీసీసీ సభ్యుడు మొహమ్మద్ జావీద్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ వక్తలు అతిథులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యంతిథిగా విచ్చేశారు. మౌలానా ఒబైదుల్లా ఖాన్ ఆజ్మీ, డాక్టర్ సురేష్ ఖైర్నార్, మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ ప్రముఖ వక్తలుగా పాల్గొన్నారు. వక్తలు భారత స్వాతంత్ర్య సమరంలో ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డాక్టర్ సురేష్ ఖైర్నార్ మాట్లాడుతూ రెబెలియన్ లైట్హౌస్గా పిలువబడే మౌల్వీ అహమదుల్లా షా గురించి ప్రస్తావించారు. ఆయన 1858లో అమరత్వం పొందేవరకు ఫైజాబాద్ను బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రంగా ఉంచారని తెలిపారు. మౌలానా ఒబైదుల్లా ఖాన్ ఆజ్మీ మాట్లాడుతూ 1780లలో బ్రిటిష్ సేనలపై ఇనుప రాకెట్లను ఉపయోగించిన టిప్పు సుల్తాన్, హైదర్ అలీల గురించి ప్రస్తావించారు. 27 ఏళ్ల వయస్సులో ఉరితీయబడిన విప్లవకారుడు అష్ఫాకుల్లా ఖాన్ త్యాగాన్ని కొనియాడారు. మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించిన హిజ్బుల్లా సంస్థ 1700 మంది స్వాతంత్ర్య సమరయోధులను సమీకరించిందని, విప్లవ జాతీయవాద భావాలను ప్రచారం చేసినందుకు ఆయన అల్హిలాల్ పత్రిక నిషేధించబడిందని తెలిపారు. బ్రదర్ సిరాజ్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటులో బేగం హజరత్ మహల్ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన దీర్ఘకాలిక పోరాటం గురించి వివరించారు. పీర్ అలీ ఖాన్ 200 మంది అనుచరులతో కలిసి విప్లవ దాడి చేసి చిత్రహింసలు పెట్టినా సమాచారం ఇవ్వకుండా అమరత్వం పొందిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుగుబాటులో రెబెల్ సేనలకు నాయకత్వం వహించిన బఖ్త్ ఖాన్, అండమాన్ సెల్యులార్ జైలులో 30 సంవత్సరాలు శిక్ష అనుభవించిన మౌల్వీ అల్లావుద్దీన్ వంటి తెలియని వీరుల గురించి వక్తలు ప్రస్తావించారు. హైదరాబాద్కు చెందిన తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ భవనంపై దాడిలో పాల్గొని అండమాన్ సెల్యులార్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి కాల్పుల్లో మరణించిన సంఘటనను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఇండియా గేట్పై చెక్కబడిన పేర్లలో 65% ముస్లిం స్వాతంత్ర్య సమర యోధుల పేర్లు ఉన్నాయని, ఇది స్వాతంత్ర్య సమరంలో వారి గొప్ప త్యాగాలకు నిదర్శనమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మొహమ్మద్ జావీద్ మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అబ్దుల్ వాసే సంపాదకత్వంలో పర్వేజ్ ఆలం సిద్దికీ అనువాదం చేసిన ఈ గ్రంథం భారత స్వాతంత్ర్య సమరంలో ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను, వారి త్యాగాలను వెలుగులోకి తీసుకురానున్నది.